గురుభ్యో నమ. శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనకి పెద్దవాళ్ళు మంగళవారం రోజున కొన్ని పనులు చెయ్యొద్దు అని చెప్పారు. ఎందుకు చెయ్యకూడదు అని ఆలోచిస్తే దీంట్లో మర్మం అనేటటువంటిది మనం తెలుసుకోగలుగుతాం. మంగళవారం నాడు మన వాళ్ళు చేయొద్దన్నటువంటి పనులు ఏమిటాయి అంటే పనికి మాలిన పనులు, చెడ్డ పనులు చెయ్యవద్దురా అని చెప్తూ ఉంటారు. అంతే తప్ప మంచి పనులు మంగళవారం చెయ్యొచ్చు. మంగళవారాన్ని జయవారము అని పిలుస్తారు. వారాలన్నింటిలోకి కూడా జయాన్ని మీకు కలిగించేటటువంటి వారం యొక్క మంగళవారం కాబట్టి మంగళవారం నాడు మంచి పని చేస్తే మళ్ళీ వారం తిరగకుండా మీ చేత మళ్ళీ మంచి పని చేయిస్తుంది యొక్క వారం. ఎలాగయ్యా అంటే మీరు బ్యాంకులో డబ్బులు వేద్దామని అనుకున్నారనుకోండి, మీ అకౌంట్లో మంగళవారం రోజున ఒక 100 రూపాయలు అకౌంట్లో వేసి చూడండి. మళ్ళీ మంగళవారం లోపల ఖచ్చితంగా మీరు డబ్బులు సంపాదించి మళ్ళీ అకౌంట్లో వేసే విధంగా మంగళవారం మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. అందుకని మంచి పని మంగళవారం చేయవచ్చు, చెడు పని మంగళవారం చేయకూడదు. ఎందుకంటే మంగళవారం మారు కోరుతుంది. మీరు చేసినటువంటి పనిని మళ్ళీ మీ చేత చేయిస్తుంది. మీరు మంచి పని చేస్తే మంచి పని చేయిస్తుంది, చెడ్డ పని చేస్తే మళ్ళీ వారం తిరిగే లోపల మీ చేత చెడ్డ పని చేయిస్తుంది. కాబట్టి మంగళవారం విషయంలో మంచి పనులు చెయ్యవచ్చు అనేటటువంటిది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని చెడ్డ పనులకు కొద్దిగా దూరంగా ఉంటే కనుక, చెయ్యకూడనటువంటి పనులకు కనుక కొంత దూరంగా ఉంటే కనుక మంగళవారం యొక్క జయవారం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు కనుక మీరు బ్యాంకులో డబ్బులు వేశారంటే మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడికి అధిపతి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. అంటే మీకు అప్పులు ఏవైనా ఉంటే కనుక రుణ విమోచనకారకుడు అంగారకుడు. కాబట్టి మంగళవారం నాడు కనుక మీరు ఏమైనా ఒక అప్పు తీర్చేశారనుకోండి, మళ్ళీ మంగళవారం లోపల ఇంకో అప్పు తీర్చేస్తారన్నమాట. ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అంగారకుడు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కాబట్టి మంగళవారం నాడు డబ్బులకి సంబంధించినటువంటి పనులు, అప్పులు తీర్చడం లాంటి పనులు చేయండి. అప్పులు చేయకండి. ఎందుకంటే మంగళవారం రోజు కనుక మీరు అప్పు చేస్తే మళ్ళీ మంగళవారం లోపల మళ్ళీ కొత్త అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి మంచి పనులు చేయండి, మిగిలినటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈ వీడియోని మీరు శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మరిన్ని విశేషాలు, కొత్త విశేషాలు, చక్కని విశేషాలు, రహస్యమైనటువంటి విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితుల యొక్క ఫేస్బుక్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. తద్వారా మేము మరింత ఉత్సాహంతో మరిన్ని విశేషాలు మీకు చెప్పడానికే మాకు సంతోషంగా అనిపించి మాకు ఉత్సాహం వస్తుంది. కాబట్టి మీరు చక్కగా మా శ్రీ చిర్రావూరి మరియు చిర్రావూరి జేఎం యూట్యూబ్ ఛానల్స్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జయం.